హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక మార్చి 31న గడువు అని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అత్యంత ఆవశ్యకమైన మరియు సమయంతో కూడుకున్నటువంటి ముఖ్య గమనిక. ప్రభుత్వం నుండి అందిన తాజా సమాచారం ప్రకారం మీ భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే ఒక కీలకమైన ప్రక్రియకు మార్చి 31వ తేదీని ఆఖరు గడువుగా నిర్ణయించారు. ఇది కేవలం ఒక సాధారణ తేదీ మాత్రమే కాదు, మీ హక్కులను మరియు మీ సూచనలను ప్రభుత్వానికి నేరుగా వినిపించడానికి లభించిన ఒక గొప్ప అవకాశం అని ప్రతి పెన్షనర్ మరియు ఉద్యోగి గుర్తించాలి. మన జీవితాంతం చేసిన సేవకు గుర్తింపుగా అందే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఉండాలి అనేది ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. నిజానికి ఈ ప్రక్రియకు సంబంధించి గతంలో మార్చి 16వ తేదీనే చివరి గడువుగా నిర్ణయించారు. కానీ పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన అభ్యర్థనను మన్నిస్తూ ప్రభుత్వం ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. ఈ అదనపు సమయం దేనికి అంటే, మీరు మీ సమస్యలను పెన్షన్ విధానంలో జరగాల్సిన మార్పులను మరియు గ్రాట్యుటీ వంటి అంశాలపై మీ లోతైన ఆలోచన ప్రశాంతంగా సిద్ధం చేసుకొని సమర్పించడానికే అన్నమాట. చివరి నిమిషం హడ చివరి నిమిషంలో హడావిడి పడకుండా ఈ పొడిగించిన గడువును ఒక వరంగా భావించి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నమోదు చేయాలి. ప్రభుత్వం ప్రజల నుండి, ముఖ్యంగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల నుండి సలహాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామము. ప్రభుత్వం ఈ అభిప్రాయ సేకరణ కోసం మైక్ గవర్నమెంట్ అనే అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అయితే ఎంచుకుంది. ఇది సామాన్య పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఎవరి మధ్యవర్తిత్వం లేకుండానే నేరుగా మీ గొంతును ఉన్నతాధికారులకు వినిపించవచ్చు. మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మీ పోర్టల్‌లోకి ప్రవేశించి పెన్షన్‌లకు సంబంధించిన విభాగంలో మీ విలువైన సూచనలను టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వృద్ధులకు, వారి పిల్లలు లేదా తోటి యువ ఉద్యోగులు సహాయం చేసి వారి మనసులోని మాట ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా చూడటం చాలా అవసరము. ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఇక్కడ లెక్కించబడుతుంది మరియు విశ్లేషించబడుతుంది. మీరిప్పుడు ఇచ్చే ఈ యొక్క సూచనలు మరియు సలహాలు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే పెద్ద నిర్ణయాలకు పునాదిగా మారతాయి. ముఖ్యంగా మీ నెలవారీ పెన్షన్ ఎంత ఉండాలి? గ్రాట్యుటీ లెక్కింపులో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? మరియు రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు మెరుగైన విధానాన్ని రూపొందించడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ భవిష్యత్తు ఆర్థికంగా స్థితిగతులను మరియు రాబోయే తరాల పెన్షనర్ల ప్రయోజనాలను మీరే నిర్దేశించుకునే సువర్ణ అవకాశం ఇది. అందుకే పెన్షన్ సంఘాలు కూడా ఈ విషయంలో చురుగ్గా పాల్గొని సామూహికంగా తమ డిమాండ్‌లు ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలనైతే కోరుతూ ఉన్నాయి. మీ స్పందనను సమర్పించేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా మరియు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ప్రస్తుత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మీ సూచనలు ఉండాలి. సో, మాకు పెన్షన్ పెంచండి అని కేవలం ఒక మాటలో చెప్పకుండా, ఎందుకంటే వృద్ధాప్యంలో ఎటువంటి ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాము అనే వివరాలను క్లుప్తంగా వివరిస్తేనే మీ మాటలకు చట్టబద్ధంగా విలువ పెరుగుతుంది. ప్రభుత్వం ఈ అభిప్రాయాలను నిపుణుల కమిటీ ద్వారా విశ్లేషించి తదుపరి బడ్జెట్ కేటాయింపుల్లో లేదా కొత్త పే కమిషన్ల నివేదికలో పొందుపరిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కాబట్టి దీనిని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదు. మార్చి 31వ తేదీ దాటితే మళ్ళీ ఇలాంటి అవకాశం త్వరగా రాకపోవచ్చు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించండి. ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో తోటి పెన్షనర్ మిత్రులకు, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు అన్ని విభాగాల విశ్రాంత ఉద్యోగులకు వెంటనే షేర్ చేయండి. చాలామంది వృద్ధులకు ఇలాంటి ఆన్‌లైన్ ప్రక్రియ గురించి సరైన అవగాహన ఉండదు. వారికి ఈ విషయం గురించి చెప్పడం మరియు సహాయం చేయడం మనందరి బాధ్యత, సామాజిక బాధ్యత. సో, మనందరం కలిసికట్టుగా మన సమస్యలను మరియు మన అవసరాలను
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే భవిష్యత్తులో సత్వర మరియు సానుకూల పరిష్కారం అనేది లభిస్తుంది. మీ ప్రతి సూచన ఒక మార్పుకు నాంది కావాలని అయితే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.